హలో వ్యూవర్స్, మనకి ఎన్ని స్నాక్స్ ఉన్నా మనం ఎన్ని స్నాక్స్ తిన్నా కానీ ఈ సర్వపిండి రుచే వేరు. అది నేను ఏ విధంగా వేస్తానో ఒకసారి చూసేయండి. మరి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టిన ఒక 2 రెమ్మల కరివేపాకును చిన్నగా తుంపి వేసుకోవాలి. మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీరను కూడా ఇలా చిన్న చిన్నగా తుంపి వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా కూడా మనం శుభ్రంగా కడిగి చిన్నగా తుంపి వేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనం వేయించి పొట్టు తీసుకున్న పల్లీలను ఒక గుప్పడాన్ని వేసుకోవాలి. పల్లీలతోనే రుచి బాగా వస్తుంది. కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. పల్లీలతో ఇంకా రుచిగా ఉంటుంది. ఇవంతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గట్టిగానే ఉండాలి, అట్లయితే క్రంచీగా కమ్మగా వస్తుందన్నమాట. పిండి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మనం ఏ కడాయిలో ఒత్తుకోవాలనుకుంటున్నామో ఆ కడాయిని తీసుకొని 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ల నూనె మొత్తం అప్లై చేసుకోవాలి. అడుగంటకుండా ఉంటుంది. మనకు సర్వపిండి అనేది మంచిగా కాలుతుంది కాబట్టి ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం చేతిలోకి గుప్పడంత పిండి ముద్దను తీసుకొని పల్చగా ఒత్తుకోవాలి. పల్చగా ఒత్తుకుంటే మనకు కమ్మగా ఉంటుందన్నమాట రుచి అనేది. చూసారు కదా, ఇలా అంచులు వెంబడి మొత్తం పల్చగా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ మంచిగా మగ్గనివ్వాలి. సన్నని సెగ మీద మగ్గితేనే మనకు కమ్మగా ఉంటుంది అనమాట. లేవంటే అక్కడక్కడ మాడిపోయి అంత రుచిగా రాదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ మంచిగా మగ్గనివ్వాలి. ఈ విధంగా చూసారు కదా. కావాలంటే మనం టర్న్ చేసుకొనైనా కాల్చుకోవచ్చు, లేదంటే ఒక వైపున కాల్చుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరి.